ఫర్ ఎగ్జాంపుల్ ఒక సోప్ తీసుకుందాం సార్. మనం సోప్ ఎక్కడ తయారైతే సార్? మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో తయారైతే ఎక్కడం సార్. మీకు ఒక పక్కన షాప్లో వెళ్తారు కానీ మ్యానుఫ్యాక్చర్ దగ్గరికి వెళ్ళారు ఎవరు కూడా కదా. ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉంటుంది సార్. తర్వాత ఈ స్టేట్ డీలర్స్ అని, డిస్ట్రిక్ట్ డీలర్స్ అని ఇంకా ఉంటారు కదా, హోల్సేలర్స్, రిటైలర్స్. ఇక్కడ కస్టమర్ ఉంటాడు. డైరెక్ట్ సెల్లింగ్ ఆర్ రెఫరల్ మార్కెటింగ్, ఇన్ని రకాలుగా ఏ రకంగా పిలిచినా కూడా సార్ దీన్ని డైరెక్ట్ సెల్లింగ్ అని అంటారు. ఇక్కడ డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఏంటిది? ఇక్కడ ఏం లేదండి, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉంటుంది. మీకు అర్థం అవ్వడానికి మన సంతోష్ ఉంటాడు డీలర్, మన కస్టమర్ ఉంటాడు. ఈ అడ్వర్టైజ్మెంట్, ఈ సేల్స్ టీమ్ ఇదంతా కూడా ఏముండదు సార్. అక్కడ ఎవరికైతే అమితాబ్ బచ్చన్ ఇస్తున్న 10 కోట్లు మనకి ఇస్తున్నారు. అర్థమైంది సార్ ఈ పాయింట్? పైసలు ఎక్కడికి వెళ్ళి ఇస్తున్నారని అర్థం అవ్వడానికి మీకు ఈ పాయింట్ చెప్పాల్సి వచ్చింది. అడ్వర్టైజ్మెంట్ ఫండ్ మన అందరికి షేర్ చేస్తున్నాం సార్. ఇది క్లియరా? డైరెక్ట్ గా కంపెనీ నుంచే కస్టమర్కి ఇస్తారు. చెప్పిన కదా కస్టమరే మన హీరో సార్. మీరున్నారు, యూ అంటే మీరు, ఎవరు అనుకుంటే వాళ్ళు. ఏం చేసింది సార్ ఇక్కడ? మీరు 15,000 రూపాయల పర్చేజ్ ఆర్డర్ చేసి ఒక బైక్ కొనుక్కున్నారు సార్. మీరు ఎందుకు కట్టారు? 15,000 అర్థం కావాలి మీకు. ఎందుకు కట్టారు? బైక్ కొనుక్కోవడానికి అడ్వాన్స్ చేసి పర్చేజ్ ఆర్డర్ చేసి. ఓకే సార్. బైక్ కొనుక్కున్నప్పుడు డీలర్స్ ఈ 15,000 పైన చేసి రిమైనింగ్ అమౌంట్ కట్టి బైక్ ఇచ్చేస్తారు. 15,000 కట్టింది సార్ ఇక్కడ. రెండవది, మీకు తెలిసిన ఒక ఫ్రెండ్కు రికమెండ్ చేసేది సార్. సార్ ఇక్కడ 4 రకాల ఇన్కమ్ ఉంటుంది సార్. ఇక్కడ ఫస్ట్ ఇన్కమ్ ఏంటంటే డైరెక్ట్ రెఫరల్ ఇన్సెంటివ్స్, డైరెక్ట్ రెఫరల్ ఇన్కమ్. రెండవది టీమ్ మ్యాచింగ్ బోనస్, దీన్నే పెయిర్ ఇన్కమ్ అంటాం, పెయిర్ ఇన్కమ్. మూడవది సార్ అవార్డ్స్ అండ్ రివార్డ్స్. నాలుగవది రీపర్చేస్. సార్ ఇక్కడ మీరు ఒక ఫ్రెండ్కు రికమెండ్ చేసి సార్, మీరు గోపాల్ గారు మీరు ఏం చేసారు? మీకు నచ్చింది కాన్సెప్ట్, బండి నచ్చింది, ఎవ్రీథింగ్ నచ్చింది మీకు. మీరు ఏం చేసి ఒక ఫ్రెండ్కి చెప్పారు, మీరు బండి వేసుకొని పోతే మీరు అడిగారు, అతనికి రికమెండ్ చేశారు సార్. మీకు కంపెనీ మీరు ఎట్లయితే 15,000 పెట్టిండ్రో మీ ఫ్రెండ్ కూడా 15,000 పెట్టి పర్చేజ్ ఆర్డర్ చేశారు సార్. మీకు 5,000 ఇచ్చింది సార్ కంపెనీ. డైరెక్ట్ రెఫరల్ ఇన్కమ్ సార్. ఇక్కడ ఇంకొక డైరెక్ట్ చేసింది సార్ మీరే. 15,000 రూపాయలు అతను కూడా బుక్ చేసుకున్నాడు. ఇంకొకటి ఏమొచ్చింది? ఇంకా 5,000 వచ్చినాయి. గోపాల్ గారు ఇక్కడ మిమ్మల్ని రాస్తున్నాను. మీరు ఏం చేశారు? ఇద్దరే కాదు కదా మీకు తెలిసింది, 10 మంది తెలుసు, 20 మంది తెలుసు, 50 మంది తెలుసు. మన దగ్గర ఒక రికార్డ్ బ్రేక్ జరిగింది మన కంపెనీలో. ఏంటంటే ఒక పర్సన్ అదర్ స్టేట్ నుంచి ఒకటే రోజు ఇట్లా మీటింగ్ పెట్టి డైరెక్ట్ గా 165 సేల్స్ కొట్టడం జరిగిందండి. 165 అంటే 165 ఇంటూ 5,000 అదే ఇంకా ఆ రోజు ఆ పర్టికులర్ డే. అంటే ఇట్లా మీరు ఒకటి చేస్తే 5,000, రెండోది చేస్తే 5,000 సార్. మళ్ళీ మూడోది కూడా మీరే చేసారు గోపాల్ గారు, మళ్ళీ 5,000 వచ్చినాయి. ఇంకా చేసారు, 4 చేసారు, 4 ఇంటూ 5,000, 10 చేసారు, 10 ఇంటూ 5,000. ఇట్లా మీరు ఎన్ని చేస్తే డైరెక్ట్ రెఫరల్ ఇన్కమ్ అన్ని 5,000 వస్తాయి సార్. సార్ తర్వాత 20 చేస్తే 1,00,000 రూపాయలు, 100 చేస్తే 5 లక్షలు. ఈ 5 లక్షలు ఇవ్వడానికి కూడా మన కంపెనీ రెడీ ఉంది, తీసుకోవడానికి మీరు అందరూ రెడీ ఉన్నారు సార్. 2 చేస్తే ఒక రోజు 2 చేస్తే 10,000 సార్. అంటే ఎక్కడ ఇంత మంచి ఇన్కమ్ ఉండదు. నేను ఇన్ని కంపెనీలలో చేసిన, నేను 30 సంవత్సరాల నుంచి. చూడండి ఇక్కడ ఇది డైరెక్ట్ రెఫరల్ ఇన్కమ్ సార్. ఇది అర్థమైందా సార్? ఈ పాయింట్ అర్థం, డైరెక్ట్ రెఫరల్ ఇన్కమ్. రెండవది టీమ్ మ్యాచింగ్ బోనస్ అంటారు, పెయిర్ ఇన్కమ్ అంటారు. ఒక జత ఫస్ట్ మాత్రమే 2:1 సార్. ఇది ఫస్ట్ మాత్రమే
దీనికి మళ్ళీ 3000 గోపాల్ గారు మీకు ఇప్పుడు 3000 కూడా వచ్చినాయి. 3 చేసినందుకు 5000 15000 ప్లస్ ఇది ఒక 3000 18000 వచ్చినాయి సార్ మీకు. 3 చేస్తే 18000 వచ్చినాయి. ఇప్పుడు చూడండి, ఇక ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. గోపాల్ గారు చాలా బిజీ, ఆయన బిజినెస్ కావచ్చు, జాబ్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఇక పని చేస్తున్నాడు గోపాల్ సార్. ఏం చేసిండు, ఎవరినైతే ఇంట్రడ్యూస్ చేసిండో వీళ్ళు నాలాగా డైనమిక్ ఉన్నారు. మీరు తీసుకొచ్చిన ఇద్దరు ఇప్పుడు ఏం జరుగుతుంది చూడండి. ఇతను ఒకటి వేసింది సార్, మళ్ళీ సేమ్ ఇతను ఒకటి వేసాడు. దీన్ని కూడా జత అంటారు ఇక్కడ. మనం ఒక ఫస్ట్ మాత్రమే 2:1, తర్వాత అన్ని 1:1 సార్. ఇప్పుడు కూడా మళ్ళీ మీకు 3000 వచ్చినాయి. గోపాల్ గారు మీరు పని చేయలేదు, మీరు పని చేయలేదు, ఇక పని చేస్తలేరు కూడా. దయచేసి ఇది అర్థం చేసుకోండి సార్. దీన్ని ఏమంటారంటే టీమ్ వర్క్ అంటారు. TEAM, టుగెదర్ ఎవ్రీవన్ అచీవ్స్ మోర్. అందుకే దీన్ని ఏమంటారంటే స్మార్ట్ వర్క్ అని కూడా అంటారు. స్మార్ట్ వర్క్, మనం చేసే పనులన్నీ స్మార్ట్ వర్క్ కాదు, హార్డ్ వర్క్. మనం చేసే గోపాల్ గారు ఇక్కడ ఇతను ఇస్తున్నాడు సార్ బిజినెస్. ఇంకా మీరు ఎవరైతే తీసుకొచ్చారో ఇక్కడ చూడండి సార్. ఇక్కడ మళ్ళీ జత అయింది, మళ్ళీ 3000 వచ్చినాయి సార్. మళ్ళీ ఒక జత అయింది సార్. ఎవరి కొరకు వాళ్ళు చేసుకుంటారు సార్. గోపాల్ గారు మీ కొరకు చేయరు ఇక్కడ. ఎవరి కొరకు వాళ్ళు చేసుకుంటారు, ఎవరి కొరకు వాళ్ళు పరిచయాలు చేస్తారు, ఎవరి కొరకు వాళ్ళు పని కొనుక్కుంటారు. ఇక్కడ ప్రతి జతకు 3000, ప్రతి జతకు 3000. ఇట్లా ఎప్పటిదాకా ఇస్తారు సార్ మరి అంటే ఒక రోజుకు 17 జతలు ఇస్తారు సార్. 17 జతలు, 17 × 3000 51,000. కానీ కంపెనీ మనకు 50,000 ఇస్తుంది సార్. 50,000 ఒక రోజుకి 50,000 అంటే నమ్మేటట్టు లేదు కదా. ఏంటి సార్, ఒక రోజుకు 50,000 అబ్బా అనిపిస్తుంది. మనం డైరెక్ట్ రిఫరల్ ఇన్కమ్ మాట్లాడుకున్నాం, మనం ఇంకొకటి టీమ్ మ్యాచింగ్ బోనస్ మాట్లాడుకున్నాం, ఇంకొకటి సార్ అవార్డ్స్ అండ్ రివార్డ్స్ గురించి కూడా ఒక్కసారి మాట్లాడుకుందాం సార్. అవార్డ్స్ అండ్ రివార్డ్స్, ఇది మీ ఏ టీం అనుకోండి, ఇది బి టీం అనుకోండి, లేదంటే లెఫ్ట్ అనుకోండి, రైట్ అనుకోండి, ఇష్టం ఎట్లా అనుకోండి సార్. ఇక్కడ 10 పేర్లు అయితే మీకు 10 పేర్లకి ఎంత వస్తుంది సార్? 10 × 3000, జతకు 3000 కదా. 10 × 3000 అయితే 30,000 వస్తాయి మీకు. అది మీరు ఎదురు చూసిన అవసరం లేదు, మీ అకౌంట్లోకి వచ్చేస్తాయి. తర్వాత మీకు 32 ఇంచెస్ టీవీ కూడా వస్తుంది సార్. కంపెనీ గిఫ్ట్ ఇస్తుంది, LED టీవీ 32 ఇంచెస్. బాగుందా వాళ్ళు 10 పేర్స్ అంటే మీ ఏ టీమ్ 30 సేల్స్. థాయిలాండ్ ట్రిప్ ఎంతమంది సార్ ఫ్లైట్ ఎక్కిరు? ఇక్కడ ఫ్లైట్ ఎక్కిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? గ్రేట్, సూపర్ సార్. ఇక్కడ ఒక ఆర్డినరీ పర్సన్ మన దగ్గర బైక్ ఉన్నతను 15,000 పెట్టి 97,000 గిఫ్ట్. ఒకటి మీరు కొనుక్కోవాలనుకుంటే, నేను పర్చేజ్ ఆర్డర్ చేసి కూడా బిజినెస్ చేసుకుంటే కూడా మీకు ఒక గిఫ్ట్ కూడా వస్తుంది ఇక్కడ. ప్లస్ 100 పేర్స్ సార్. ఇక్కడ కూడా మళ్ళీ దుబాయ్ ట్రిప్ ఉంది సార్. ప్లస్ 250 పేర్స్ సార్. 2 లక్షల రూపాయలు గోల్డ్ ఇస్తుంది కంపెనీ, మీకు ఇయ్యదు. మీకు మీ హస్బెండ్ అండ్ వైఫ్ని పిలిచి చక్కటి సన్మానం చేసి, అటువంటి సన్మానాలు కూడా ఎక్కడ చేసుకొని ఉంటారు, ఆ 2 లక్షల రూపాయల చెక్కు మీ మేడం పేరు మీద ఇస్తారు. ఇక మీ ఎంకరేజ్మెంట్ ఎట్లుంటుంది సార్? ఇక్కడ నుంచి పోలేమది సాధ్యం కూడా కాదు. నెక్స్ట్ 1000 పేర్స్ సార్. మీకు హోండా సిటీ కార్ ఆల్రెడీ నా స్పాన్సర్ శ్రీనివాస్ సార్ అచీవ్ అయ్యారు. ఆల్రెడీ దాస్ గారు అచీవ్ అయ్యారు. ఆడి కార్ 2 కోట్ల రూపాయలు తీసుకున్నారు. ఆడి కార్ కూడా అచీవ్ అయ్యారు సార్. కాన్సెప్ట్ సార్ ఫ్రమ్ మహబూబ్ నగర్. ఎంతమంది చూసింది సార్ జాగ్వార్ కార్? 1 crore సార్. ఎవరైనా అచీవ్ అయితే కంపెనీలో అయింది సార్. అశోక్ రాజేష్ వర్ణేకర్
ఫ్రమ్ కర్ణాటక. ఏకైక పర్సన్ సార్, ఇప్పటివరకు ఎవరు అచీవ్ కాలేదు. మొట్టమొదటి పర్సన్ జాగ్వార్ ఖాన్ అచీవ్ అయ్యారు. దూషణ దగ్గర ఎవరు పిలిచారు? అంజనా పిలిచారు. ఇప్పుడు ఏమనిపించింది? 2 సేల్స్ అన్నా నేను చేయొచ్చా సార్? మీ అందరూ కూడా అడుగుతున్నాను నేను. బ్రదర్ మీ పేరు? కార్తీక్. 2 సేల్స్ అన్నా నేను. 20 సేల్స్ బండి ఇల్లు తిరిగి అమ్మమని చెప్పలేదు. ఈ 2 సేల్స్ మనం సార్ మీకు తిరుపతి కాదు, ఈ 2 సేల్స్ మనం చేయొచ్చా సార్? చేయొచ్చు. ఎన్ని రోజుల్లో చేయొచ్చు? అప్పుడు సార్ చెప్పగానే మనందరం ఒక్క సేల్ అన్నాం కదా. 2 సేల్స్ 1 మంత్ టైం తీసుకొని చేస్తే కూడా ఇక్కడ ఏం జరుగుతుందో మీకు చూపిస్తాను. అందుకని నేను ఎప్పుడు కూడా దీన్ని ఏమంటా అంటే వరస్ట్ ప్లాన్ అంట. వరస్ట్ ప్లాన్ ఎందుకంటే 1 మంత్ అంటే వరస్టే. నేను 1 మంత్ అన్నాను, మీరు 1 మంత్ దాకా ఉండొద్దు. ఈవెన్ ఇట్ మేబీ 1 మంత్ తీసుకున్నా సరే ఏం జరుగుతుందో ఒకసారి చూడండి. నేను చెప్పిన కదా, స్టార్ట్ చేసినప్పుడు చెప్పినా సార్ ఇది కరోడ్పతి మంత్. నేను 1 మంత్ అని చెప్పినా కదా సార్, ఇంకొక 5 నిమిషాలు వెళ్ళిపోదాం మనం. మంత్ సేల్స్, టోటల్ సేల్స్ ఇదే లెక్క. సేల్స్ అన్నాం సార్, ఖచ్చితంగా 2 సేల్స్ చేయాల్సిందే. ఇక 1 మంత్ టైం తీసుకొని కూడా నేను 2 సేల్స్ చేయాలంటే దయచేసి ఈ బిజినెస్ చేయొద్దు ఎవరు. వెరీ క్లియర్. నేను 2 సేల్స్ చేయాలనుకున్న వాళ్ళు బిజినెస్లో డబ్బులు ఎక్స్పెక్ట్ చేయొద్దు. చక్కగా బండి కొనుక్కోండి, పెట్రోల్ సేవింగ్ తోటి మీరు ఈఎంఐ కట్టుకోండి సార్. అర్థమైంది కదా? ఈ 2 సేల్స్ చేస్తా నేను కూడా ఆటో రాములాగా 1 కోటి రూపాయలు 2 కోట్ల రూపాయలు సంపాదిస్తా, రక్త శ్రీనివాస్ లాగా 2 కోట్లు సంపాదిస్తా అనే విషయంతో రండి. వాళ్ళు మాత్రం ఇక్కడ సక్సెస్ అవుతారు. ఇక్కడ చూడండి, సెకండ్ మంత్ 4 టోటల్ సేల్స్ 2, 4, 6, 3వ నెల 8, 3వ నెల 8 టోటల్ సేల్స్ 14, 4వ నెల 16 టోటల్ సేల్స్ 30, 5వ నెల 32. సార్ ఇక్కడ అబ్జర్వ్ చేస్తున్నా 62. 5వ నెలకు సార్ మీకు 62 మంది టీం వచ్చింది. మీరు ఒక్కరు లేరు తిరుపతి సార్. ఇప్పుడు మీ టీం ఎంత అయింది? 5వ నెలకి వెళ్ళే వరకు 62 మంది. 62 మంది కలిస్తే ఎట్లుంటుంది ఒక్కసారి చెప్పండి. ఇప్పుడు 62 మంది కలిసి చేస్తే ఎట్లుంటుంది బిజినెస్? అద్భుతంగా ఉంటుంది, మామూలుగా ఉండదు. ఇక్కడ నుంచి చూడండి, 6వ నెల 64, ఇక్కడ 126 టోటల్ సేల్స్. 7వ నెల 128, ఇక్కడ 126, 256. ఈ విధంగా మీరు 12వ నెలకు వెళ్తే సార్ 4096 అయితే 4096 పేర్స్ 4000 వేసుకోండి ఇంటూ సార్ ఒక జతకి ఎంత అనుకున్నామా? గుర్తుందా? 3000 సార్. 1,20,00,000 సార్. 1 కోటి రూపాయలు 1 ఇయర్లో వచ్చిందా? చూసారా? విన్నర్స్ ఓన్లీ 2 సేల్సే. అది చేయొచ్చు కదా. ఇప్పుడు చూడండి 20 లక్షలు సార్. మనదంతా కూడా లీగల్ బిజినెస్. 5% టీడీఎస్ కట్ అవుతుంది, 10% అడ్మిన్ చార్జెస్ పోతుంది, ఇంకొక 10% మన వ్యాలెట్లో ఉంటుంది సార్. మన కొన్ని హెల్త్ కేర్ ప్రొడక్ట్స్ రీపర్చేజ్ మన కొరకే. ఉగాది తర్వాత అది స్టార్ట్ అయితే అది కూడా మీకు మంత్లో గెస్టులు కూర్చుని పెడితే చాలు మీ బిజినెస్ అయిపోతుంది సార్. అవుతుంది కదా ఈ పని? ఓకే. ప్రతి ఒక్కరితోటి చేస్తే అవుతుంది, చేయకపోతే ఏది కాదు సార్. ఈ పని కాదు, ఇంకే పని కాదు. ఒకసారి వాళ్ళ మాటలతో విందాం సార్. వాళ్ళు కూడా ఏం చేశారు ఏంటి అనేది. సంతోష్ ఉన్నారు? సంతోష్ కూడా రమ్మా సార్. మీరు చెప్పండి. నా పేరు అనిల్ స్వామి. నేను ఆర్టీసీ వర్క్షాప్ సంతోష్ అండి. ఇయర్లీ 30 years సర్వీస్ చేసి రిటైర్డ్ అయినా. మధుకర్ లేడా? మధుగారు లేడా? ఫ్రెండ్స్ నేను ఏడిఎంస్లో చేరే 2 months అవుతుంది. టీవీ హెచ్ఎమైనా పైడే గారు లేరా? పైడే గారు. వెల్ ఫ్రెండ్స్, నా పేరు స్వామి. నేను వృత్తిరీత్యా కంప్యూటర్ ఫ్యాకల్టీ.
మంది అవుతుంది, 1,10,000 వరకు తీసుకున్నాను. మీరు కూడా తీసుకుంటారు. ప్లీజ్ కమ్. హలో సార్, గుడ్ మార్నింగ్. సంతోష్ కుమార్ అండి. నేను ప్లాన్ చేయడం 4 months అయిపోయింది. 3 months నుంచి పూర్తిగా వర్క్ చేస్తున్నా ఏడిఎంఎస్లో. ఈ 3 నెలల్లో 4,10,000 రూపాయలు తీసుకున్నాను. అచీవ్మెంట్ అయినా టాలెంట్ కూడా వచ్చేది. గ్రేట్ 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 సంతోష్. అయితే ఫ్రైడే మనం చెప్పుకుంటారు సార్, ఒక్కసారి సార్ ఎక్కడి నుంచి వచ్చి చూడండి. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అంటే గుడ్ మార్నింగ్ చెప్తారంటే ఎక్కువ టైం తీసుకోలే కదా సార్, ఓకే 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 సార్. నా పేరు వచ్చేసి ఫ్రైడే. నెట్వర్క్ మార్కెటింగ్ అంటే నాకు బాగా ఇష్టం. గత 16 సంవత్సరాల నుంచి చేస్తున్నాను. కానీ నా దరిద్రం ఏంటంటే 16 సంవత్సరాల నుంచి అన్నింటిలో లాస్ అయ్యాను. వద్దు అని 2019లో పక్క పెట్టి వేరే వాళ్ళకి చేసి సెటిల్ వచ్చేసి కొనుక్కున్నా. ఒక 10 లక్షలు పెట్టి ఇల్లు కొనుక్కున్నా, 10 లక్షలు పెట్టి కారు కొనుక్కున్నా. నేను ఎట్లా చేయాలో నిర్ణయించుకొని నా పని చేసుకుంటున్నా. కానీ ఆ టైంలో ఒక మిత్రుడు నచ్చిండు. ఒక మంచి మీటింగ్ వచ్చేటప్పుడు అంటే హస్బెండ్ వచ్చాడు, చూసిన ఇల్లు చూసిన, ఈ గాడిని బయట చూపిస్తాను నాకు వద్దు అని నేను చెప్పిన. అయినా కూడా సరే నా కోసం అలా ఈ ఒకసారి రమ్మంటే పోయినాక విన్నాను. వింటే వాస్తవానికి నాకు చేసి ఉంది కాబట్టి బండి అవసరం, చెప్పేది జరుగుతుందో నాకు తెలియదు అని బండి తీసుకుని అనుకుంటా నేను వాడుకుంటే ఉన్నాయి. ఎట్లా మనం చేసే పనిగా కస్టమర్ వాళ్ళు వస్తారు కదా, ఇలా రావడం వల్ల బండి కొంతమంది చూసి కొనుక్కున్నారు. అట్లా కొనుక్కోవడానికి ఏంటంటే బండికి 5,000 సార్ చెప్పినట్టేనే 4 2 20,000 పడ్డాయి. అట్లా 6,000 రూపాయలు మ్యాచ్ 26,000 పడదని పైసలు నిజంగా కాదు. నేను చెప్పిన ఎప్పటి నుంచో అయిందని కానీ నేను అసలు ఊహించలేదు ఇట్లా అంతే. అప్పుడు నిర్ణయించుకున్నాను. ఏం నిర్ణయించుకున్నానంటే పైసలు నేను ఫస్ట్ సినిమా సార్ ఇక్కడ ఉన్నారండి, మా గురువు గారు. ఇట్లాంటి వాళ్ళని ఒక 10-15 మంది ఉన్నాం. ఒక 2,000 మంది టీం ఉన్నది మాకు. కష్టపడి ఆ 2,000 మంది అందరూ. కానీ ఒక మంచితనం ఏంటంటే అందరితో ఫెయిర్ ఉన్నా, ఎవరి దగ్గర కూడా నేను మాట పోగొట్టుకోలేదు. ఈరోజు వాళ్ళ దగ్గర కూడా నాకు ఐటీ ఎంట్రీ ఇస్తుండ్రు, వాళ్ళకి నేను సపోర్ట్ చేస్తున్నా. 2,000 మంది అందరూ బాగుపడాలి. ఫస్ట్ రోజు కోరుతున్నట్టు కానీ ఎన్ని కొన్ని లక్షలు సంపాదించుకోవాలని ఒక మంచి దృఢ సంకల్పంతో నేను ఆ మిషన్ తీసి మా అన్నయ్య కప్పి నేను కొనుక్కొని ఇష్టంతో కొనుక్కొని ఇల్లును తాళం వేసి జమ్మిగుంటకు వచ్చిందండి. నేను మరి వాస్తవానికి వాగుల నుంచి జమ్మిగుంటకు వచ్చిన. జమ్మిగుంటలో ఇప్పుడు రూమ్ రెంట్ తీసుకొని ఫుల్ టైం చేస్తున్నాను. అమేజ్ కార్ కొనుక్కున్నా, అంతకుముందు చిన్న రిజ్జు కార్ ఉండే అమేజ్ కార్ కొనుక్కున్నా. ఇక మాకు వచ్చే థీమ్ అంటే ఏంటంటే ఆంధ్ర తెలంగాణ మొత్తం బాగా ఉందండి. 1,00,000 మంది దాకా నేను తెలుసు, ఒక 2,000 మంది దాకా ఒక మంచి లీడర్ ఉన్నారండి. కష్టపడి అందరూ బాగుపడతామని ఇందులో రావడం జరిగింది. కానీ ఎవరైతే చెప్పిన వెంటనే బాగుంది అని కనుక వెనక అందులో చాలా మంది ఉంటారు. ఇది కనుక మంచి నిర్ణయం తీసుకొని కష్టపడే వాళ్ళు ఖచ్చితంగా వెళ్తారు. ఇదే ప్లేస్లో రక్త సినిమా సార్ చెప్పారు, 1 year నాతో జర్నీ చేయండి, మీకు ₹1,00,000 అనేది 25 లక్షలు రాకపోతే నా ఇంట్లోకి వెళ్తాను, నా జైల్లోకి వెళ్తా అని చెప్పింది. ఒక 3 days సార్ 3 మీటింగ్స్ అంటే 3 మీటింగ్లకు సార్తో అటెండ్ అయినా. సార్తో అటెండ్ అయితే నాకు ఏం రాదని ఇక సంచి పెట్టుకున్న, సంచిలో బాగా బుక్ పెట్టుకొని కాలు పట్టుకొని తిరిగిన. ఇప్పటి వరకు నాకు వచ్చేసి 2,18,000 వచ్చినాయండి. నేను చేయడానికి గట్టిగా చేయడానికి 40 రోజులు అవుతుంది. అయితే నాకు 4-5 లక్షలు వచ్చు. కానీ నేను ఏం చేసిందంటే నాకు సీనియర్ అందరూ కూడా ఇప్పుడు వచ్చేది కాబట్టి ఒక్కొక్కరికి సపోర్ట్ చేసుకుంటూ స్పాన్సర్ ఇచ్చుకుంటూ మేము అందరం కలిసి ఇన్కమ్ తీసుకోవాలని ఇప్పుడు ఒక 5 డిస్టిక్లలో డిస్టిక్ ఒక 10 మందిని స్టార్ట్ చేస్తున్నాం సార్. ఇంకోటి ఏంటంటే ఆంధ్రాలో కొత్తగా ఇప్పుడే పెట్టబోతున్న విజయవాడ ఆంధ్ర మంచి సంకల్పం తీసుకొని చేయబోతున్నా సార్. మీరు ఎవరైతే కష్టపడి చేస్తారో ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. కానీ వాళ్ళు చెప్పింది కాదు, మనం కష్టపడితే కంపెనీ సపోర్ట్ ఉంది, ఇట్లాంటి వాళ్ళు సార్ వాళ్ళు సపోర్ట్ ఉన్నారు. ఇక 3 షోరూమ్ ఉంది, మాకు షోరూమ్ లేదు. ఇప్పుడు రావాలంటే ఇక్కడ రావాలి, లేకపోతే అమ్మకుండా పోవాలి. సార్ థ్యాంక్ యూ. ఈ అవకాశం ఇచ్చిన సార్ చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ బైడే గారు, చాలా చక్కటి షేరింగ్. మంచి జాగ్వార్ కార్ ఖచ్చితంగా తీసుకుంటారు, అందులో డౌట్ ఏం లేదు. ప్లీజ్.
అయితే ఫ్రెండ్స్ ఇట్లా అంటే చాలామంది ఉన్నారండి. అంటే నేను చెప్పిన కదా ఇంతకుముందు కూడా మరొకసారి రిపీట్ చేస్తున్నా, మీకు కరీంనగర్లో ఉన్నటువంటి ఫెసిలిటీ ఇప్పుడు మైడియా గారు చెప్పినట్టుగా వాళ్ళకి ఆ ఫెసిలిటీ లేదు సార్. వాస్తవానికి ఇందులో ఖచ్చితంగా కూడా మాకు సీనియర్గా జేడీఎస్ చెప్తున్నాడు. ఆయన ఏం చేసిందంటే జేడీఎస్ వదిలేసిండు, పట్టించుకోలేదు. పట్టించుకోకుండా కష్టపడకుండా పోతూనే ఉన్నా. అక్కడ ఒక 20-30 మంది అయ్యిండ్రు. అప్పటికి 50,000 ఇచ్చినాయి. కానీ వచ్చినాక ఇక సపోర్ట్ లేదు కదా పైనుంచి అని నేను ఏం చేసి కట్ అయ్యేది అనుకున్నా. అట్లాంటి టైంలో దేవుడు లెక్క సంతోషాలు దొరికిండు. ఆయన నా టీం కాదు, ఆయనకు ఓన్లీ ఇట్లే పరిచయము. కానీ అన్న ఇందులో మీరు అనుకున్న 2,000 మంది బాగుపడతారన్న, నేను సపోర్ట్ చేస్తానని సార్ మస్తు సపోర్ట్ చేస్తుండ్రు. ఏ విషయం అయినా కూడా ఇప్పుడు ఇక్కడ కరీంనగర్లో నాకు ఉన్నారంటే కూడా ఖచ్చితంగా ప్రజెంట్ చేసి చెప్తున్నారు. ఆయన ఏమంటే 5 కూడా కరీంనగర్ కూడా వచ్చింది సార్. అంటే ఒక స్వార్థం లేకుండా చేస్తున్నాం. మీ కరీంనగర్లో సంతోష్ సార్ ఉండడం కూడా మీ టీం దగ్గర వల్ల కూడా మంచి అదృష్టం అనుకోవచ్చు. ఎందుకంటే ఎనీ టైం ఏ టైం అయినా కూడా ఆయన మీకు సపోర్ట్ చేయడానికి రెడీ ఉంటాడు. ఇంత మంచి అవకాశం వినియోగించుకొని చేసుకుంటే బాగుపడతాం. ఫ్రెండ్స్ చూసారు కదా, అంటే ఒక్కొక్కరు గ్రేట్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అయితే ఫ్రెండ్స్ నేను కూడా ఈ బిజినెస్ 2021లో జాయిన్ అయ్యాక నేను బిజినెస్ ఏం చేయలేదు సార్. ఎందుకంటే చెప్పినా కదా నాకు చాలా షోరూమ్ లేదు, బండి లేదు, ఎక్కడో అసలు ఏం లేదు. ఈవీకి ఫ్యూచర్ ఉన్నది అనేది ఒకటి అర్థమని చెప్పేసి వెంటనే నేను సైన్ అప్ అయిపోయినా 21లో సార్. మొన్న 5 నెలల నుంచే నేను ఈ బిజినెస్ సీరియస్గా చేస్తున్నా సార్. ఇప్పటికీ సార్ నా టీం 6,500 సార్. I appreciate each and everyone for having patient listening. Thank you very much.